విరాట్ కోహ్లీ తన నంబర్ 1 ర్యాంక్ని కాపాడుకోగలడా? రవీంద్ర జడేజా వన్డే మ్యాచెస్ నుండి రిటైర్ అవుతున్నాడా? ఫస్ట్ మన కింగ్ కోహ్లీ మ్యాటర్కి వద్దాం. ఐసీసీ లాస్ట్ వెన్స్డే రిలీజ్ చేసిన ర్యాంకింగ్స్లో కోహ్లీకి 785 పాయింట్స్ ఉన్నాయి. డారెల్ మిచెల్కి 784 పాయింట్స్ ఉన్నాయి. జస్ట్ 1 పాయింట్ గ్యాప్. మిచెల్ లాస్ట్ మ్యాచ్లో చింపేశాడు. 131 రన్స్ కొట్టాడు. అండ్ ఆ మ్యాచ్లో రోహిత్ అండ్ కోహ్లీ ఇద్దరూ 20+ రన్స్ చేసి అవుటయ్యారు. ఇవాళ జరిగే థర్డ్ ఓడిఐలో కోహ్లీ గానీ రోహిత్ శర్మ గానీ పెద్ద ఇన్నింగ్స్ ఆడకపోతే వరల్డ్ నంబర్ 1 క్రౌన్ మిచెల్కి ఇచ్చేసినట్టే. ఇంకో 4 మంత్స్ వరకు ఇండియా టీంకి ఓడిఐ మ్యాచెస్ లేవు. సో లెట్స్ హోప్ కోహ్లీ ఆర్ రోహిత్ ఈరోజు ఓడిఐలో భారీ ఇన్నింగ్స్ ఆడాలి అని, అండ్ మిచెల్ తక్కువ రన్స్కే అవుటైపోవాలి అని. ఇంక సెకండ్ టాపిక్ రవీంద్ర జడేజా రిటైర్మెంట్ రూమర్స్. ఇది నిజంగానే రూమరా లేక ఫోర్స్ఫుల్ రిటైర్మెంటా? నా ఒపీనియన్ ప్రకారం జడేజా రిటైర్ అవ్వడు. బట్ టీమ్ మేనేజ్మెంట్ ప్రెజర్ పెడితే రిటైర్ అవ్వచ్చు. ఎందుకు అంటే గత కొన్ని ఇయర్స్ నుండి జడేజా ఓడిఐస్లో మంచి ఇన్నింగ్స్ ఆడింది లేదు. సో మేబీ టీమ్ మేనేజ్మెంట్ ఇంక తనని ఓడిఐ సెలెక్షన్ కన్సిడర్ చెయ్యమని తనకి చెప్తే తనే రెస్పెక్ట్ఫుల్గా రిటైర్ అవ్వచ్చు. మన టీమ్ మేనేజ్మెంట్ గురించి తెలిసిందే కదా. రీసెంట్గా ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ ఇంజరీ అయితే ఆయుష్ బడోనీని రిప్లేస్ చేశారు. డొమెస్టిక్ మ్యాచెస్లో మంచిగా పర్ఫార్మెన్స్ ఇచ్చిన ఎంతో మంది ప్లేయర్స్ లైక్ అంకుల్ రాయ్, కృణాల్ పాండ్యా, అక్సర్ పటేల్ లాంటి ప్లేయర్స్ని కన్సిడర్ చెయ్యకుండా బడోనీని సెలెక్ట్ చేశారు. ఇక్కడే అర్థమవుతుంది మన టీమ్ మేనేజ్మెంట్ గురించి. సో లెట్స్ వెయిట్ అండ్ సీ జడేజా రిటైర్ అవుతాడో లేదో అని. మీరేమంటారు ఫ్రెండ్స్? కోహ్లీ నంబర్ 1గా రిటైన్ చేసుకుంటాడా? జడేజాని రిటైర్ చేస్తున్నారా? మీ ఒపీనియన్ని కమెంట్ సెక్షన్లో చెప్పండి. Let's discuss the truth. Like, share, and subscribe for more updates.